హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, కిడ్స్ బ్యానర్ ఎడిటింగ్ చేయమని మా సబ్స్క్రైబర్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో నాకైతే పర్సనల్గా అయితే మెసేజ్ పెడుతున్నారు. సో ఈరోజు కంప్లీట్గా ట్యూటోరియల్ చెప్తాను. సో మీరు వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను మీకు ఎడిటింగ్కి కావాల్సిన అన్ని మెటీరియల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి, కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తుంటుంది. సో నేను పిక్సార్ట్ ప్రూవర్స్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, సెర్చ్ చేయండి ఒకసారి ఉంటుంది. సో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ముందుకైతే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకు అయితే కావాల్సిన అన్ని ఇమేజెస్ కానీ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసినాను. సో ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో గైస్ చూసుకోవచ్చు కదా, మీకైతే ఈ టైప్లో అయితే ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను. ఇమేజ్ ఇచ్చినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను మీకు 3-4 ఫొటోస్ పెట్టి అయితే చూపిస్తాను. ఎగ్జాంపుల్ అయితే ఈ ఫోటో పెట్టి అయితే చూపిస్తాను. సో చూడండి. సో ముందుగా అయితే ఏం చేస్తారంటే మీకు 2 చాయిసెస్ ఉంటుంది. సో ముందుగా వచ్చేసి మీరు ఎప్పుడైతే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఓపాసిటీని కొంచెం తగ్గించి, అదే ఇప్పుడు ఇమేజ్ని కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడైతే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లైక్ ఇంకొంచెం జూమ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ సెట్టింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ టైప్లో మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్రాసెస్తో సో మనకైతే ఎంత కావాలి అంత అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఎరేజ్ ఆప్షన్ది. సో ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక ఈ టైప్ అయితే సెట్ చేసుకోండి. సో ఇలా అయితే లైట్ అయితే ఎరేజ్ చేసుకోవచ్చు, మీకు కన్ఫ్యూజన్ కూడా ఉండదు. సో నేను ఎగ్జాంపుల్ కోసం అనేది చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా చూసుకోవచ్చు, మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. సో చూసుకోండి ఇలా. సో ఇక్కడ లైట్గా జాగ్రత్త అయితే చూసుకుంటే అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఇదైతే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నాక ఇక్కడ కొంచెం సైడ్కి స్క్రోల్ చేసి అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎంత ఇమేజ్ వరకు అయితే కావాలో ఇమేజ్ చూసుకుంటే బేస్ చేసుకుంటే చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకుందాం. సో ఇలా అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక యాజ్ ఇట్ ఈస్ నేను ఒకటే ఇమేజ్ పెట్టి అయితే చూపిస్తాను. సో ఇంకొక ఫోటో పెట్టి అయితే చూపిస్తాను. సో చూసుకోండి, యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటాం కదా, ఇప్పుడు ఇదే ఇంకొక సెట్టింగ్లో అయితే చూపిస్తాను. ఇమేజ్ని కొంచెం అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది, బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక మీకు కావాల్సిన సైజెస్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో లైట్ అయితే ఇలా అయితే ఎరేజ్ చేసుకుంటే వచ్చేసేయండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనకైతే కొంచెం లెంత్గా అయితే పడుతుంది. సో చూసుకోవచ్చు, యాజ్ ఇట్ ఈస్ మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఈజీ సింపుల్ మెథడ్లో అయితే చెప్తున్నాను. సో చూసుకోవచ్చు. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది, అడ్జస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ ఇమేజెస్ మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే సెట్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు సో ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ చూసుకోవచ్చు స్ప్లాష్ ఇమేజ్ అయితే ఇచ్చాను. సో ఈ ఇమేజ్ని అయితే ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక కరెక్ట్గా అయితే ఈక్వల్గా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో చూసుకోవచ్చు ఇలా జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది, బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ స్క్రీన్ దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా స్క్రీన్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాక ఇమేజ్ని కొంచెం జూమ్ చేసుకోవచ్చు. సో మీకు ఎంతవరకు అనేది కావాలో అంతవరకు అయితే సెట్ చేసుకోండి. లైక్ ఇదే ఇలాంటి ఇమేజ్ కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇమేజ్ని ఇంకొంచెం జూమ్ చేసుకోండి. ఇలా అయితే జూమ్ చేసుకోండి, ఇమేజ్ని పర్ఫెక్ట్ సెట్ అయితే అయిపోతుంది. సో కిందికి చేసుకున్నాక ఇంకొంచెం జూమ్ చేసుకొచ్చే కరెక్ట్ అయితే మనకైతే ఈక్వల్గా అయితే వచ్చేస్తుంది. ఈ టైప్లో సెట్ చేసుకోవచ్చు. సో ఇలా సెట్ చేసుకున్నాక ఎరేస్ సింబల్ దగ్గర వచ్చేసినాక ఎరేస్ చేసుకోండి. సో చూసుకోవచ్చు ఈ టైప్లో అయితే సెట్ చేసుకోవచ్చు మీరు ప్రతి ఒక్క ఇమేజెస్ కానీ. సో సైజెస్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా మీరు ఎంత మంచిగా అయితే ఎరేస్ చేసుకుంటారో అంత మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. కంప్లీట్ అయితే చూసుకోవచ్చు. నేను
సో ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తాను. ఎరేస్ దగ్గర వచ్చేసింది. రీస్టోర్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు యాజ్ ఇట్ ఈస్ ఆ ఇమేజెస్ వచ్చేసి బ్యాక్ ఇలా వచ్చేస్తుంది. సో మీకు ఎంతవరకు అనేది కావాలో అంతవరకు అయితే సెట్ చేసుకోండి. లైక్ చూపిస్తాను. సో చూడండి. సో ఎగ్జాంపుల్ మళ్ళీ చూపిస్తాను. ఈ టైప్లో అయితే చూసుకోవచ్చు. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాక కరెక్ట్గా స్ప్లాష్ ఇమేజ్ దగ్గర వచ్చేసినాక ఈ టైప్లో ఒపాసిటీ వచ్చేసి 60 పెట్టుకోండి. మీకు కరెక్ట్ అయితే ఉంటుంది. ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక ఎరేజ్ చేసుకోండి ఇమేజ్ని. ఇలా చూసుకోవచ్చు. ఈ టైప్లో సెట్ చేసుకోండి ఇమేజ్ని కంప్లీట్గా ఈ టైప్లో సెట్ చేసుకున్నాక మనకైతే ఇంతవరకు అయితే బ్రషెస్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ మనకు ఒక క్లియర్ ప్రాపర్టీ అయితే మీకు చూపిస్తాను. అండ్ మీకు ఇక్కడ కూడా చాలామంది కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కిడ్స్ బ్యానర్కి. సో ఇలా అయితే లైట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి అండ్ ఎరేస్ కూడా చేసుకోవచ్చు. చాలా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒపాసిటీ వచ్చేసి పెట్టుకోండి. మీకు కావాల్సిన సైజెస్లో అయితే ఇలా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇలా వద్దనుకుంటే గైస్ ఈ ఇమేజ్ పెట్టి ట్రై చేయండి. ఒకసారి అయితే ఇమేజెస్ అయితే ప్రాపర్గా అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సైజెస్ అయితే కొంచెం తగ్గిస్తున్నాను. ఈ టైప్లో కూడా సెట్ చేసుకోండి ఇమేజెస్. బట్ మనకైతే ప్రాపర్గా అయితే ఇమేజెస్ కూడా నీట్గా అయితే సెట్ అయిపోవాలి కాబట్టి చూసుకోవచ్చు. సో నేను మీకు ఎక్కడ చూసినా ఈ టైప్లోనే ఇమేజెస్ చూపిస్తాను. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. జూమ్ చేసుకోండి. ఇలా నీట్గా అయితే జూమ్ చేసుకుంటే మీరు ఎంత మంచిగా జూమ్ చేసుకుంటారో అంత మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ సో లైట్ అయితే ఎరేస్ చేసుకోండి. ఇలా మీకు ఏ ఇమేజెస్ వరకు అయితే కావాలో ఆ ఇమేజెస్ వరకు సెట్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే సెట్ చేసుకుంటే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా స్ప్లాషెస్ ఇమేజెస్లో ఎప్పుడైతే ఎక్కువ అయితే ఈ టైప్లో సెట్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ ఎరేస్ ఆప్షన్ దగ్గర అయితే వచ్చేసేయండి. హార్డ్నెస్ 1 పెట్టుకోవచ్చు. అండ్ ఈ టైప్లో ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇప్పుడైతే ఇమేజెస్ని అయితే ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇలా అయితే సెట్ చేసుకోండి. సో ప్రాపర్గా అయితే ఇలా సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోండి. మీ యొక్క ఇమేజెస్ కూడా మీకు ఎంత అయితే కావాలో అంతవరకు అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా చేసుకోండి అడ్జస్ట్మెంట్. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ప్లస్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు కట్అవుట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు పర్సన్ మీద అయితే యాజ్ ఇట్ ఈస్ చూసుకోవచ్చు పర్సన్. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక ఇప్పుడైతే ఇలా అయితే జూమ్ చేసుకోండి ఇమేజ్ని. జూమ్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు షాడో ఆప్షన్ ఉంది కదా. సో షాడో ఆప్షన్ ఇలా రెండు అయితే బ్లర్ 100 పెట్టుకోండి, ఒపాసిటీ 100 పెట్టుకోండి. అండ్ వర్టికల్ కూడా 0 పెట్టుకోండి. వర్టికల్ అంటే యాజ్ ఇట్ ఈస్ మనకైతే మ్యాచ్ అయిపోతుంది. ఇలా అయితే నీట్గా అయితే కవర్ అయిపోతుంది కాబట్టి ఇలా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇదే యాజ్ ఇట్ ఈస్ మరొకసారి అడ్జస్ట్ చేసుకోండి ఇమేజ్ని. సో కాంట్రాస్ట్ అని కొంచెం పెరిగిపోతుంది కాబట్టి మైనస్లో అయినా 7 పెట్టుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇలా అయితే సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ అయితే పిఎన్జీస్ అయితే ఇచ్చాను, అంటే నంబర్ పిఎన్జీస్ అయితే ఇచ్చాను. సో చూసుకోవచ్చు ఇలా ఉంటుంది మనకు. సో గైస్ మీకైతే ఈ టైప్లో ఒక పిఎన్జీ అయితే ఇచ్చాను. ఇది 5th బర్త్డే అయితే చేస్తున్నాను. బట్ మీరు ఫస్ట్ బర్త్డే పిఎన్జీ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. యాజ్ ఇట్ ఈస్ ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నాక సైడ్కి స్క్రోల్ చేసుకుంటే అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు టెక్స్ట్ దగ్గర అయితే వచ్చేసి TH అని సెర్చ్ చేయండి. TH అని సెర్చ్ చేయగానే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి C దగ్గర వచ్చేసి రీసెంట్ మీద సెలెక్ట్ చేసుకున్నాక పైన సెర్చ్ ఆప్షన్ దగ్గర సో ఇలా బ్లాక్ సో ఈ టైప్లోకి ఫాంట్ ఉంటుంది. సో ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇలా యూజ్ చేసుకున్నాక కొంచెం జూమ్ అయితే చేసుకోవచ్చు. జూమ్ చేసుకున్నాక కలర్ దగ్గర వచ్చేసి గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా కొంచెం ఇప్పుడు సైడ్కి స్క్రోల్ చేస్తే షాడో ఆప్షన్ ఉంటుంది. షాడో 2 అయితే 100 పెట్టుకోండి. అండ్ వర్టికల్ వచ్చేసి 0 పెట్టుకోండి. అన్ని యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్ కాబట్టి హారిజాంటల్ కూడా పెట్టుకోవచ్చు.
ఇలా పెట్టుకోండి హారిజాంటల్ కూడా. దాని తర్వాత స్ట్రోక్స్ దగ్గర అయితే వచ్చేసేయండి. స్ట్రోక్స్ దగ్గర వచ్చేసినాక యాజ్ ఇట్ ఈస్ మీరు చేసిన ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా అయితే పెట్టుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు సింపుల్గా బర్త్డే అని రాద్దాం. సో చూసుకోవచ్చు బర్త్డే అని ఉంది కదా. సో ఈ ఇమేజ్ని కొంచెం చిన్న అయితే ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్నాక కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేసి సెట్ చేసుకున్నాక కలర్ దగ్గర వచ్చేసినాక వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక షేప్ ఆప్షన్ ఉంటుంది, షేప్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మీకు తగ్గినట్టుగా అయితే ఒక షేప్ ఉంటుంది. సో ఈ షేప్ని ఈ లేయర్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే మూవ్ డౌన్ అయితే చేసుకోండి. మూవ్ డౌన్ చేసుకున్నాక ఇమేజ్ని లేయర్స్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాక ఈ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటే బ్లాక్లో అయితే వచ్చేస్తుంది. సో బ్లాక్లో కాకుండా మనకి వేరే టైప్లో కలర్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఇమేజ్ని కొంచెం జూమ్ చేసుకుంటే మీకైతే ఈక్వల్గా సెట్ అయ్యేటట్టు ఇమేజెస్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే సెట్ చేసుకోండి. కంప్లీట్ అయితే కొంచెం కిందికి అయితే సెట్ చేసుకుంటే మీకు మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసినాక ఇప్పుడు ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా చూసుకోవచ్చు ఇక్కడ ఏ ఫాంట్ ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ సింపుల్గా అయితే ఇలా వచ్చేసండి. ఇక్కడ లెమన్ అండ్ మిల్క్ బ్రూ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇలా అయితే బ్లాక్ కలర్లో వచ్చేసేది. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక యాడ్ ఫోటో మీద అయితే వచ్చేసండి. సో గైస్ ఇప్పుడైతే ఇమేజ్ ఉంది కదా, ఇలా ఉన్నాక ఓపాసిటీకి అయితే కొంచెం ఇలా తగ్గించండి. తగ్గించినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్ దగ్గర అయితే వచ్చేసండి. సేమ్ అన్ని యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్, బట్ క్లియర్గా చూస్తే మీకు డెఫినెట్లీ అర్థమవుతుంది. సో ఇదే లైట్ అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇమేజెస్ కొంచెం మనకి అటు ఇటు కాకూడదు కాబట్టి డీటెయిల్ అయితే చెప్తున్నాను. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ఇమేజ్ని కొంచెం పైకి ఇలా అయితే కిందకైతే ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఓపాసిటీ అయితే ఇలా పెట్టుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మూవ్ డౌన్, అన్నిటికైతే మూవ్ డౌన్ అయితే ఇలా చేసుకోవచ్చు. ఇమేజ్ బాగా క్లియర్గా అయితే మనకు సెట్ అయిపోవాలి కాబట్టి ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇదే ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసి లైట్ అయితే ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే నీట్గా అయితే లైట్ అయితే ఎరేజ్ చేసుకోండి. అంటే సో ఇలా ఎరేజ్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు టెక్స్ట్ అయితే ఇచ్చేద్దాం. హ్యాపీ బర్త్డే ఉంది కదా, రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి సి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇమేజ్ ఇక్కడ నేను చూపిస్తాను. సో చూడండి సో ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజిస్ట్ వాల్ ఉంది కదా, ఈ ఫస్ట్ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకుంటే ఇది చూసుకోవచ్చు మీకైతే ఇలా ఉంటుంది బర్త్డే అని. సో కలర్ దగ్గర వచ్చేసినాక వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సైడ్కి స్క్రోల్ చేసుకుంటే షాడో ఆప్షన్ ఉంటుంది, షాడో మీద సెలెక్ట్ చేసుకోండి. రెండు ఇలా సెలెక్ట్ చేసుకున్నాక 1 పెట్టుకోండి. ఇది వచ్చేసి నీట్గా అయితే ఇమేజ్ని చూసుకొని ఇలా సో ఇలా సెట్ చేసుకున్నాక ఇలా కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే స్ట్రోక్ ఆప్షన్ ఉంటుంది, స్ట్రోక్ మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ యాజ్ ఇట్ ఈస్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఫాంట్ దగ్గర ఇలా సెలెక్ట్ చేసుకోండి, డూప్లికేట్ చేసుకోండి ఫాంట్ని డూప్లికేట్ చేసుకున్నాక డబల్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. డబల్ ట్యాప్ ఇలా ఇచ్చేస్తే మీకు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో అరుణ్ అయితే రాసేస్తున్నాను. సో ఇమేజ్ కొంచెం మనకు పెద్దగా కావాలి కాబట్టి అన్నికైతే యాజ్ ఇట్ ఈస్ సెట్ అయ్యేటట్టు పెట్టుకోండి. ఇలా ఇప్పుడు కలర్ దగ్గర వచ్చేసినాక గ్రేడియంట్ గోల్డెన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం పైకి అయితే ఇలా స్క్రోల్ చేసుకోండి. నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక నేను యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో నేను డిస్క్రిప్షన్లో అయితే ఈ టైప్లో ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తారంటే కంప్లీట్గా మూవ్ డౌన్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క దానికి నేను చూపిస్తాను. సో ఇలా అయితే కొంచెం కింది. సో యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్రాసెస్ రెగ్యులర్గా అయితే ఏం లేదు కాబట్టి ఇలా ఓపాసిటీ వచ్చేసి తక్కువ చేసుకోండి. సో మనకి ఎక్కడ వరకు అయితే మ్యాచ్ అవుతుందో అంతవరకు అయితే తీసుకొచ్చి ఒకసారి అయితే డిలీట్ కొట్టి మళ్ళీ చూపిస్తాను. యాడ్ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోండి. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఆ ఇమేజ్ అయితే ఇక్కడ స్ప్లాష్ కింద ఉంది కదా. సో ఇక్కడ ఈ ఇమేజ్ మీద ఇలా సెలెక్ట్ చేసుకుంటే కిందికి అయితే ఇలా సెట్ చేసుకోండి.
సెట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా అయితే 100% అయితే ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఆల్మోస్ట్ అయితే మనకైతే సెట్ అయిపోయింది కాబట్టి ఇది ఒకటి పెట్టేస్తే మనకైతే నీట్గా అయితే ఇలా వచ్చేస్తుంది. మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే ఎరేజ్ చేసుకుందాం. సో ఇలా అయితే నీట్గా వచ్చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఎరేజ్ చేసుకోండి. కొంచెం సైడ్కి అయితే ఇలా స్క్రోల్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ అయితే ఇలా సెట్ అయిపోతుంది. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ సేమ్ ప్రాసెస్కి అయితే యూజ్ చేసుకోండి. నేను చూపిస్తాను. ఇక్కడ లేయర్స్ దగ్గర వచ్చేసినాక మీరు ఏ ఇమేజ్ దగ్గర అయితే వాడారో చూపిస్తాను. డూప్లికేట్ చేసుకోండి ఇమేజ్ని. డూప్లికేట్ చేసుకున్నాక మూవ్ ఆన్ అయితే చేసుకోవచ్చు. ఇలా మూవ్ ఆన్ అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫుల్ ఫోటో ఉంది కదా, ఇక్కడ ఫుల్ ఫోటో వెనకాలైతే ఇలా తెచ్చుకోండి. లేయర్ దగ్గర అయితే వచ్చేసేయండి. యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా మనకి సేమ్ ప్రాసెస్గా రావాలనుకుంటే అన్నిటికైతే సెట్ చేసుకోండి. ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక ఫుల్ సో చేస్తున్న సెట్టింగ్ని అయితే ప్రతిసారి రిపీట్ అయితే ఇలా చేసుకోవచ్చు. సో మీరు ఇలా అయితే చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ మీద అయితే వచ్చేస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ ఇది కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కూడా యాజ్ సేమ్ ప్రాసెస్ బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా అయితే వచ్చేస్తుంది ఆల్మోస్ట్. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇది చూసుకోవచ్చు. మీకు ఏ రేషియోలో కావాలో ఇక్కడైతే అన్నీ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ఈ రేషియోలో చూపిస్తున్నాను కాబట్టి రైట్ క్లిక్ అయితే కొట్టేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది కదా, ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. HDR 0 పెట్టుకోండి. బ్లర్ వచ్చేసి మీకు ఎంత కావాలనేది అంత అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా నీట్ లుక్ అయితే వచ్చేస్తుంది. 46 పెట్టుకోండి, 64 పెట్టుకోండి, ఫేడ్ 34 పెట్టుకోండి, అండ్ అన్షార్ప్ వచ్చేసి 12 పెట్టుకోండి. టైప్లో సెట్ చేసుకుంటే రైట్ క్లిక్ అయితే చేసుకోండి. రైట్ క్లిక్ చేసుకున్నాక ఇక్కడ టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి AI ఎన్హాన్సర్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే AI ఎన్హాన్సర్ ఇలా వచ్చేస్తుంది. ఇంటెన్సిటీ వచ్చేసి 100 పెట్టుకోండి. 100 పెట్టుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఇలా అయితే ఎన్హాన్స్ చేసుకోండి ఫోటోని. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ ఆప్షన్, డౌన్లోడ్ కొట్టేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీకైతే ఇమేజ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో కామెంట్లో మీకు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కామెంట్లో మీకు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.